మేడం మీ రోల్ చూసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అని నేర్చుకుంటున్నారు. మీరు చూసిన తర్వాత మీ పిల్లల మీద ఏది మార్చారు? పెద్ద మార్చేదేం లేదు. చాలా మంచి పేరెంట్ అండి. చాలా మంచి పేరెంట్. నాకు ఓన్లీ థింగ్ కొంచెం అక్కడక్కడ స్ట్రిక్ట్. చదువు విషయంలో కొంచెం డిసిప్లిన్‌గా ఉండాలి. తీసిన వసూలు సరిగ్గా పెట్టాలి ఇలాంటివన్నీ. ఇంకొంచెం కూల్ అయ్యాను అంతే. ఇంకోటేంటంటే నార్మల్‌గా సీన్‌లో చూసుకున్నట్టయితే ఏం చేస్తుంది పాప అంటే ఇప్పుడే రికార్డ్స్ రాసుకుంటుంది అంటే నాకు తెలుసులే అది ఈ టైంలో అది చేయదు అని. విజ్జు 100కి 100% అదేనండి. ఇద్దరు కలిసి మంచిగా ఏం చేస్తున్నా హోంవర్క్ చేయాల్సినప్పుడు రేపు ఎగ్జామ్ ఉందంటే ఇప్పుడు కూర్చొని విజయగాములు ఆడిస్తా ఉంటాడు. ఆ టైపే మా ఆయన. సో ఇట్స్ ఫన్ వాచింగ్ దాట్. మరి ఫ్యామిలీతో చూసేటప్పుడు ఏయ్ నీ క్యారెక్టర్ చూసావా? లేదు, ఆ ముగ్గురు టెన్షన్ పడుతూ చూసారు. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే డెత్ సీన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అంత లేదు, ఇంక వీళ్ళిద్దరు టెన్షనే సరిపోయింది నాకు. నా బిడ్డలు ఇద్దరు అమ్మ నెక్స్ట్ ఎవరు ఎవరు వీళ్ళు ఎవరు చేశారు, అమ్మాయి మళ్ళీ బతుకుతుంది కదా, షీజ్ ఓకే కదా అని అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆ క్యూరియాసిటీ పిల్లలు అయినప్పుడు చెప్పారా లేకపోతే లేదు చూడండి అని. అసలు చెప్పను, కానీ నేను మాత్రం ఫస్ట్ క్లైమాక్స్ చూసే చేస్తాను ఏదైనా ఉంటే. చిన్నప్పుడు అలా చేసేదాన్ని, బట్ చెప్పలేదండి. ఓకే. చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఆ డ్రెస్సింగ్ ఫాలో అవుతారు ఆ మూవీకి గట్ట. మీరు ఆ స్టైల్ కాకుండా అంతా అంటే ఎప్పుడు చూసినా స్పెషల్ స్టైల్లో డ్రెస్సింగ్ వేసుకుని వస్తారు. అది అంటే అలా రాలేదనా? అలా అందరూ చూసారు కదండి. ఉమ్, అలా ఏం లేదు. చాలా వాటికి నేను ఇంకా ప్రమోషన్ జరిగాయి కదా, ప్యాంట్ షర్ట్లోనే వెళ్ళాను. బట్ దిస్ ఇస్ సక్సెస్ మీట్ కదా. సో నాకు కంఫర్టబుల్, నాకు నేను చాలా ఇష్టపడేది చీర. సో ఐ థాట్ ఆఫ్ వేరింగ్ ఇట్. ఇప్పుడు క్లైమాక్స్ చూసిన తర్వాత అంటే మీరు ఎంతవరకు చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం రాజీవ్ గారు ఆ క్లైమాక్స్లో ఆ ఎపిసోడ్లో తినేశారు ఆ 10 రోజులు ఇన్వెస్టిగేషన్లో. అప్పుడు రాజీవ్ గారు ఏమనిపించింది? రాజీవ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు నేను చాలా ఇష్టపడతాను రాజీవ్ని. బికాజ్ తన పొటెన్షియల్కి తగ్గ రోల్ పడింది. యాక్చువల్లీ మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా తనని సరిగ్గా వాడుకోలేదని చెప్పాలండి. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ తను పర్ఫామ్ చేస్తుంటే అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అండి. ఒక ఆడియన్గా నేను ఐ లవ్డ్ ఇట్. బట్ నన్ను తినేసి ఏం లేదు, ఆయన బాగా చేశాను, నాది నేను బాగా చేశాను. మీరు 5 ఎపిసోడ్లో తింటే ఆయన ఒక్క ఎపిసోడ్లో తినేశారు. అట్లా ఏట్లేదు. నార్మల్గా మేము సాహసం చేరడింబక అంటే రియల్గా ఏదైనా షోస్ చేయాలన్నా ఏది చేయాలన్నా మీరు అప్పట్లో తోపు కదా. ఇప్పుడు అప్పట్లో తోపేంటి, అంటే అప్పట్లో ఇప్పుడు ఎప్పుడో నేను పుట్టినప్పుడు ఇప్పుడు అప్పట్లో తోపేంటి. ఇప్పుడు మీరు హీరోయిన్ నేను ఎప్పుడు AK-47 నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికి. యాంకర్ గా అప్పుడు హీరోయిన్ గా ఇప్పుడు అని చెప్తాం. నాకు మైక్ దొరకలేదు, కానీ యాంకర్ గా మైక్ దొరికి మనల్ని మించడం ఎవరు లేదు ఈ భూలోకంలో. అందుకని ఏదైనా రాబోతుందా కాదు, ఏదైనా రాబోతుందా ఏమైనా షోలకి ఏమన్నా? కొందరు రాక్షసులు లాక్కున్నారు కానీ సరే ఇప్పటికి మీకైతే ఇంట్రెస్ట్ ఉంది యాంకరింగ్, రియాలిటీ షోస్ అవన్నీ చేద్దామని? ఏమో తెలియదండి, నాకు వచ్చిన దాన్ని బట్టి చూస్తాను అంతే. నార్మల్ గా ప్రస్తుతం అయితే యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది G5లోనే చూడాలి, వేరు వేరు ప్లాట్ఫామ్లో చూస్తారు, అది రాకుండా చేశారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సంథింగ్ ఒక అసిస్టెంట్లు వెళ్ళి చెప్తారు కదా, మేడం ఎక్కడ చూసినా అది ఓపెన్ అవ్వట్లేదు మేడం అని చెప్పి ఏదైనా మాట్లాడడం జరిగిందా ఆ విషయం? అందరూ అడిగారు మాకు రావట్లేదు అని, అడిగితే Z5లో వస్తుంది అని అంటే ఈ సినిమాల్లో రావట్లేదు, సినిమా తీయచ్చు కదా అని నేనేం చెప్పానంటే యూఎస్లో ఇది థియేటర్లో వస్తుంది, తెలుగు వారి కోసం థియేటర్లో వేసేసారని చెప్పాను. ఎందుకంటే అందరూ ఈ సినిమా కంటెంట్ కదా, మీరు సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదు అని అడుగుతున్నాం. బట్ నిజంగా ఇంకా యాక్చువల్లీ ఇంకా మంచి సీన్స్ ఉన్నాయి, క్రిస్ప్గా చేసేసారు. ఇంకా మా ఇన్వెస్టిగేషన్లో కూడా ఇంకొంచెం డీటెయిలింగ్ ఉంటుంది, అండ్ రాజీవ్ చంపేది కూడా ఇంకొంచెం డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ అవన్నీ కనుక తీసి కరెక్ట్గా కుదిస్తే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందండి. మరి ఆ ఆలోచన చేస్తే బాగుంటుంది మా Z5. చేయాలని కోరుకునే ఇంతకు అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన ఏదైనా సరే థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు, అక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ వస్తుందని నా భావిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా తోపే మీరు ఎప్పటికీ తోపే నేను. తగ్గేదేలే ఉదయం